హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇప్పుడు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక గంట ముందుగానే బాదం, కాజు, పిస్తా, ఖర్జూర్, కర్బూజా షీట్స్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాదాంని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి దీనిపైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు టైం లేకపోతే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో షీర్ కుర్మా సేమియాను వేసుకొని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమియాని ఫ్రై చేసుకోవడం వల్ల షీర్ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ రంజాన్లోనే కాదండి, ఏ స్పెషల్ అకేషన్లోనైనా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోకి లీటర్ పాలని యాడ్ చేసుకున్నాను. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ మేడ్ ఇష్టం లేని వాళ్ళు దీనిలో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ షీర్ కుర్మా రెడీ. ఇది మీరు హాట్గా అయినా కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.